हरिः ओं श्रीगुरुभ्यो नमः। ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టి వాడు నవ్యచరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. పద్మలోచన కృష్ణ భక్తాభయప్రద వినుము సంసారాగ్ని వేగుచున్న జనుల సంసారంబు సంహరింపగ నీవు దక్క అన్యులు లేరు తలచి చూడ. సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు ప్రకృతికి అవ్వలీ ప్రభుడవు. ఆద్య పురుషుండవగు నీవు బోధముచే మాయననతువు నిశ్రేయసాత్మయందు మయయందు మునిగి మనువారలకు కృపజేసి ధర్మముఖ్య చిన్నమైన శుభము చేయుదీవు. సుజనుల అవనిలో కవబుట్టుదవు జగన్నివాస. శృత్యంత విశ్రాంతమత్యనుక్రమణీయ భగవత్ ప్రసంగతుల్ భాగవతులు సనకాదిముని యోగి జన సదానందైక పరమ భాగ్యోదయుల్ భాగవతులు. కృష్ణ పదధ్యాన కేవలామృతపాన పరిణామయుతులు శ్రీ భాగవతులు. బహుపాతకానీక పరిభవ ప్రక్రియా పురుషోగ్రమూర్తులు భాగవతులు. భావతత్వార్థవేదులు భాగవతులు. బ్రహ్మవాదానువాదులు భాగవతులు. సిరులు ధనరంగనెన్నడు చేటులేని పదవి నొప్పారు వారు భాగవతులు. కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రెలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదురుని వెర్కొనిరేని మీద కాలుని యతనా వితతి కనరు పునరు దుఃఖ భావముల్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజుతో ఏమయ్య బ్రహ్మగారు వచ్చి ప్రియవ్రతుడిని కన్విన్స్ చేశాడు. ఆయన చేస్తూ వాళ్ళకు ఉండేటువంటి డౌట్ని చాలా క్లియర్గా చెప్పారు. ఏమిటి అంటే సాధారణమైనటువంటి మానవులు కానీ రాజులు కానీ ఇటువంటి వాళ్ళు అనుభవించేటువంటి సుఖాలు భోగాలు కూడా అవన్నీ అశాశ్వతము, నిత్యం కానటువంటివి, వచ్చిపోయేటువంటివి. దాని మీద నువ్వు మనసు పెట్టుకోకుండా ఎప్పుడూ నిశ్చలంగా ఎప్పుడు ఉండేటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి ఆత్మస్థితమైనటువంటి ఆ పరమాత్మ మీద నువ్వు ధ్యానం పెట్టుకున్నట్టయితే, ఆ నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే, ఆ పాద యుగళి మధ్యలోనే నీవు కూర్చున్నట్టుగా అదే నీ కోటగా ఉన్నట్టు అనుకుని నువ్వు భావన చేస్తూ ఈ వచ్చినటువంటి సుఖాలు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అంటి ముట్టనట్టుగా నిర్లేపంగా నువ్వు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి విఘాతం కలగదు. ఏవైనా జరిగితే అవన్నీ కూడా టెంపరీగా వచ్చేటువంటి అంతరాయాలే అని చెప్తూ ఆయన పరమాత్మకి ఉండేటువంటి ఇంకొక గొప్పతనం ఏమిటంటే జగత్ బంధధ్వంసనపర. ఈ జగత్తు అంటే జనించి గతించేటువంటి ఈ సమస్త వస్తుజాలాలతోనూ చైతన్యం అచైతన్యంతో ఉండేటువంటి వీటిలతోనూ బంధంని వాటిని ధ్వంసం చేయగలడు. అంటే ఏమిటి? మన మనసు ఒక పదార్థంతో కానీ ఒక వస్తువుతో కానీ
మనసు ఒక మానసికమైనటువంటి ఒక బంధాన్ని ఏర్పరచుకున్నట్టయితే అటువంటి బంధాలు టెంపరీగా సుఖాలిచ్చినా టెంపరీగా దుఃఖాలిచ్చినా అటువంటి సుఖ దుఃఖాలను కి కారణమైనటువంటి ఆ బంధాలు ఉన్నాయే, ఈ మనసు అనేటువంటి దాంట్లో నుంచి అవన్నీ ఆ బంధాలన్నీ ఇలాగ తాళ్ళల్లాగా ఒక దుంపలో నుంచి వాటి యొక్క వేళ్ళు ఏ విధంగా అయితే వచ్చి వ్యాపిస్తూ ఉంటాయో దుంపలాంటి మనసులో నుంచి ఈ బంధాలు అనేటువంటివి తగులుకుంటూ ఉంటాయో అటువంటి వేళ్ళని అటువంటి బంధాలని ధ్వంసం చేయగలిగినటువంటి ఆ పరమాత్మ అఖండ చైతన్య స్వరూపుడైనటువంటి వాడయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు ఈయన ఏం చేశాడు అంటే ప్రియవ్రతుడు శ్రీహరి సర్వజగత్కారణమైనటువంటి సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీహరి యొక్క ధ్యానం చేస్తూ పరిపంధిత కషాయ ఆశయ ఎప్పుడైతే ఆ ధ్యానం చెయ్యాలి ఆ శ్రద్ధ భక్తి మనసుల్లో నిలకడగా నిలబడుతుందో అప్పుడు రాగద్వేషాలన్నీ కూడా దహించబడిపోయినటువంటి హృదయాన్ని ప్రియవ్రతుడు పొందాడయ్యా. అంటే రాగద్వేషాలు అంటే రాజు కాబట్టి పరిపాలిస్తూ ఉండేటప్పటికి కొంతమంది మీద పక్షపాతం ఉంటుంది, కొంతమంది మీద ద్వేషం ఉంటుంది, శత్రువులతో యుద్ధాలు చేయాలి, వీళ్ళని చేస్తూ ఉండాలి. ఈ రకమైనటువంటి ద్వంద్వభావాలను పరిపంధిత కషాయ ఆశయ అటువంటివన్నీ కటైపోయినటువంటి ఆశయ అంటే హృదయం కలిగినటువంటి వాడై అవధాత అపి శుద్ధుడే అయినను అలాగ శుద్ధత్వం పొందినటువంటి వాడైనా సరే మహతాం మానవర్ధన మహీతలం అనుశాసస ఈ విధంగా పెద్దలు అటు బ్రహ్మదేవుడు స్వయంభూమనువు నారదుడు అందరూ చెప్పినటువంటి మాటలను మహతాం అంటే పెద్దలు చెప్పినటువంటి మానవర్ధన వాళ్ళ మాటను గౌరవిస్తూ వాళ్ళ మాట మీద భక్తిని శ్రద్ధని కలిగి వాళ్ళ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ మహీతలం అనుశాసస ఈ భూమండలాన్ని ప్రియవ్రతుడు పరిపాలించడం ప్రారంభించాడయ్యా అని చెప్పి సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు చెప్పినట్టు నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనికాది మహర్షులకి చెప్పిన తర్వాత సుఖబ్రహ్మ ఇంకా ఆ కథను ఇంకా ప్రియవ్రతుడికి ఉండేటువంటి ఆ మిగతా విశేషాన్ని చెప్తూ అథచ దుహితరం ప్రజాపతేర్ విశ్వకర్మణ ఉపయేమే బర్హిష్మతీ నామ తస్యాముహ వావ ఆత్మజ్ఞానాత్మ సమానశీల గుణకర్మ రూప వీర్యోదారాన్ దశ భావయాం బభూవ కన్యాం చ యవీయసి ఊర్జస్వతీం నామ. ఓ పరీక్షితు, తర్వాత ఈ ప్రజాపతి అయిన ఈ ప్రియవ్రత మహారాజు ఏం చేశాడంటే విశ్వకర్మ ఉన్నాడు కదా, విశ్వకర్మ ఆయన ఒక ప్రజాపతి అంటే విశ్వమును కర్మ చేసేటువంటి వాడు అంటే భగవంతుడి యొక్క విశ్వ నిర్మాణ కార్యక్రమంలో వాటిల్ని చేసేటువంటి ఇంజనీర్ అనుకుందాం. అటువంటి విశ్వకర్మ కుమార్తె ఉందయ్యా. ఆ కుమార్తె ప్రజాపతే విశ్వకర్మణ దుహితరం ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె పేరు బర్హిష్మతి. బర్హిష్మతి అనే అమ్మాయి విశ్వకర్మ ప్రజాపతి కూతురు. ఆయనని ఉపయేమే వివాహం చేసుకున్నాడయ్యా. చేసుకున్న తర్వాత ఆమెతో సంసారం చేస్తూ ఈ రాజ్య పరిపాలన చేస్తూ హృదయంలో నిరంతరం అంటే 99% హృదయంలో భగవంతుడిని ధ్యానిస్తూ ఆ మిగతా 1% కూడా చాలా భగవంతుడి యొక్క ధ్యానం చేయడం అనేటువంటిది కష్టతరమైనటువంటి దానిని బ్రహ్మగారి యొక్క ఆశీర్వాదం చేత, నారద ఉపదేశం చేత, స్వయంభును యొక్క మనోరథం చేత ఆ హృదయంలో నింపుకున్నాడు. మిగతా చాలా సింపుల్ అయినటువంటి విషయాలు ఇవి. వాటిని ఆయన చేస్తూ ఆ బర్హిష్మతి యందు 10 మంది కొడుకుల్ని చివరగా ఊర్జస్వతి అనేటువంటి అమ్మాయిని కూడా కన్నాడయ్యా. ఈయన ఆమెందు ఆత్మసమానశీల గుణకర్మ రూప వీర్య ఉదారాన్ ఆయన తనతో సమానమైనటువంటి ఆత్మ సమాన అంటే తనతో సమానమైనటువంటి శీలము గుణాలు కర్మలు రూపము పరాక్రమము కలిగినటువంటి దశ ఆత్మజాన్ 10 మంది కుమారులను తర్వాత ఊర్జసతీం నామ యవీయసీం అంత వీళ్ళు ఈ 10 మందికి తర్వాత పుట్టినటువంటి ఊర్జస్వతి అనేటువంటి కన్యాం భావయం బభూవ కన్నాడయ్య.
అని తర్వాత అగ్నేధ్రేత్ అద్మజిహ్వా యజ్ఞబాహు మహావీర హిరణ్యరేతో ఘృతపృష్ట సవన మేధాతిథి వీతిహోత్ర కవయ ఇది సర్వయవాగ్నినామానః. ఈ 10 మంది పుత్రులు ఎవరో తెలుసా? అగ్నిధ్రుడు, యజ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతసుడు, ఘృతపృష్ఠుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి అనేటువంటివి వీళ్ళ పేర్లు. ఇవన్నీ కూడా ఏవహ అగ్నినామానః, ఇవన్నీ కూడా అగ్ని యొక్క పేర్లు అనగానే మనకు అర్థమైపోతుంది. అంటే ఏమిటన్నమాట, దశాగ్నిస్వరూపాలు. అగ్ని అనేటువంటిది ఏమిటంటే తేజస్సునిస్తుంది, బలాన్నిస్తుంది, కాంతినిస్తుంది, సర్వ పాపాలని కూడా దహించేస్తుంది, సర్వకామాలని కూడా దహించేసేటువంటిది, ఫైనల్గా విభూతి మిగిల్చేటువంటిది అగ్ని యొక్క స్వరూపం. ఈ అగ్నియే మనం చేస్తూ ఉండేటువంటి సమస్త హవిస్సుల్ని కూడా ఏ దేవతలకు అందించమంటే ఆ దేవతలకి అందిస్తూ ఉండేటువంటి లక్షణం అగ్నిస్వరూపం. మామూలుగా చెప్పాలంటే అగ్నిస్వరూపం అనేటువంటిది సమస్త ప్రాణులలోనూ ఉండేటువంటి ప్రాణాగ్ని, ప్రాణస్వరూపం. అదేవిధంగా మేధస్సు, అదేవిధంగా కర్మలు చేయడంలో ఉండేటువంటి శక్తి స్వరూపం కూడా అగ్ని స్వరూపం కింద చెప్తుంటారు. అంటే దీన్ని థర్మోడైనమికల్ కండిషన్స్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్ అని మామూలుగా శాస్త్రం చెప్తూ ఉండేటువంటి విశేషం. ఇప్పుడు ఆయనకు పుట్టినటువంటి అగ్నిధ్రుడు అంటే ఆ అగ్నిని ప్రజ్వరల్ల చేసేటువంటి ఋత్విక్ అన్నమాట. మొదట అంటే ఏమిటి, యజ్ఞం చేసేటప్పుడు ఆ హోమంలో కానీ యజ్ఞంలో కానీ అగ్నిని ప్రజ్వరల్ల చేయాలి కాబట్టి అలాగ ప్రజ్వరల్ల చేసేటప్పుడు మంత్రాలు చదివి ఆ మంత్రాల ద్వారా ఈ అరణితో అగ్నిని ప్రజ్వరల్ల చేసేటువంటి ఆ ఋత్వికుణ్ణి అగ్నిధ్రుడు అంటారయ్యా. తర్వాత యజ్మజిహ్వుడు సమిధల కట్టె నాలుకగా కలిగినటువంటి వాడు. అంటే ఏమిటనమాట, సమిధులు కట్ట కడతాం. మొట్టమొదట అగ్ని ప్రచోదనం చేసిన తర్వాత కొన్ని సమిధల్ని కట్టగట్టి మంత్రపూతకంగా ఆ అగ్నిలో వేసినప్పుడు అప్పుడు జిహ్వ అంటే నాలిక, యజ్మజిహ్వ అంటే ఏమిటి, అప్పుడు ఆ అగ్ని స్వరూపం ఏం చేస్తుందంటే ఇలాగ నాలుకలు చాల్చి ఈ హవిస్సుల్ని ఈ సమిధల్ని ఆ నాలుకలతో పట్టుకుండేటువంటి ఆ అగ్నిస్వరూపాన్ని యజ్మజిహ్వుడు అంటారు. సరే, బాగానే ఉందండి. మరి ఇంకా దాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలండి అంటే, మానవుడి యొక్క దేహంలో ఏదైనా సరే మనం ఒక ఆహారాన్ని లోపలికి వేస్తున్నప్పుడు అప్పుడు లోపలుండేటువంటి జఠరాగ్ని యొక్క ఆ జ్వాలలు, ఆ నాలుకలు పైకి లేచి మనం వేసినటువంటి ఆహారం అనేటువంటి సమిధని అవి తీసుకుంటూ ఉంటుంది కదా. కాబట్టి ఆ విధంగా మనం భావన చేస్తూ ఉండాలి. అంటే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తోపచామ్యన్నం చతుర్విధం అన్నాడుగా భగవద్గీతలో. కాబట్టి అటువంటి ఆ అగ్ని యజ్మజిహ్వుడు అన్నాడు. అంటే ఇటువంటి లక్షణాలన్నీ కూడా ప్రతి మానవుల్లోనూ ప్రతి జీవులోనూ కూడా ఎస్టాబ్లిష్ చేశాయి. కాబట్టి ఈ 10 రకాలైనటువంటి అగ్నుల యొక్క స్థితులే సమస్త జీవరాశుల్లోనూ ఉంటాయి అని ఈ సృష్టి కార్యక్రమంలో ఇవి కావాలి. కాబట్టి ఆయనకి 10 మంది పుత్రులు పుట్టారు అని చెప్పాడు. తర్వాత మహావీరుడు, తర్వాత యజ్ఞబాహు, యజ్ఞములే చేతులుగా కలిగినటువంటి వాడు యజ్ఞబాహు. మూడో కొడుకు పేరు యజ్ఞబాహు. యజ్ఞములు అంటే ఏమిటి అంటే, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి మనిషి కూడా యజ్ఞము అంటే ఏమిటి, సమస్త జీవరాశులకి కూడా ఉపయోగపడేటువంటి కర్మలు చేయడానికి
ఈ ఉండే కర్మలు దేనితో చేస్తామంటే చేతులతో కదా చేస్తాం. కాబట్టి యజ్ఞబాహువు, యజ్ఞములు అంటే ఏమిటి? సమస్తమైనటువంటి జీవులకి, సమస్తమైనటువంటి మానవులకి, సమస్తమైనటువంటి వృక్షజాలాలకి కూడా అవి పెరిగి పెద్దవయ్యి అవి ఫలాలు ఇవ్వడం కోసము అని చెప్పి ఆ మానసిక అవస్థను లోపల ప్రవేశపెట్టి అటువంటి ఈ యజ్ఞములు చెయ్యడానికి అని చెప్పి చేతుల్ని ఇచ్చాడు. కాబట్టి యజ్ఞ బాహువు అనేటువంటి సిస్టమ్ యూనివర్సల్ సిస్టమ్ కింద వచ్చిందయ్యా. తర్వాత మహావీరుడు, గొప్ప వేడి కలిగినటువంటి వాడు. మామూలుగా చల్లగా ఉంటే ఏం లాభం లేదు కదా. కాబట్టి మహావీరుడు ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడ ఎంతెంత హీట్ ఉండాలో, ఎంతెంత వేడి ఉండాలో ఆ వేడి చూట్టేటువంటి వాడు హిరణ్యరేతసుడు. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మానవులందరిలోనూ కూడా ప్రాణులన్నిటిలోనూ కూడా తేజస్సు ఒకటి ఉంటుంటుంది. తేజస్సు అంటే మామూలుగా మనం చెప్పాలంటే ఆరా అంటాం. అంటే ఏమిటి? ఒక మనిషిని చూసినప్పుడు మనిషి యొక్క శరీరంలో నుంచి ఆ శరీరం యొక్క అవస్థను బట్టి ఆ శరీరంలో ఉండేటువంటి మానసిక సంస్కారయుతమైనటువంటి స్థితుల్లో నుంచి ఒక రకమైనటువంటి తేజస్సు బయటపడుతూ ఉంటుంది. అదే సింహం ఉందనుకోండి, సింహం అది నడుస్తూ ఉండేటప్పుడు దానిలోంచి ఒక తేజస్సు ఒకటి వస్తుంది. అలాగే పులి, అలాగే ఏనుగు, అలాగే చెట్లు, అలాగే నక్షత్రాలు ఏది తీసుకున్నా ఆ హిరణ్యరేత సహా తేజస్సే సారముగా కలిగినటువంటి వాడు. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఏమిటన్నమాట? ప్రియవ్రతుడికి పుట్టినటువంటి కొడుకులు ఎవరో కాదు, ఈ ప్రాసెసెస్ అన్నీ కూడా సమస్త జీవుల్లోకి కూడా వచ్చాయ్యా. తర్వాత ఘృత పుష్టుడు. ఘృతము అంటే నేయి, పృష్ఠము అంటే నిలబడి ఉండడం, అంటే నేయియే ఆధారముగా కలిగినటువంటి వాడు. మామూలుగా అగ్నిహోత్రం అది నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలి? అగ్నిహోత్రం పని చేయాలంటే దాంట్లో ఘృతం వేస్తూ ఉంటాంగా. ఆ ఘృతం వేస్తూ ఉంటే దాన్ని ఆధారం చేసుకునే అగ్ని అలాగ నిరంతరము మండుతూ ఉంటుంది. సరే, అది బాగానే ఉందండి, అక్కడ ఘృతపృష్ఠుడికి ఉంది. మరి మనలాంటి వాళ్ళకి ఏమిటి అంటే, మనలాంటి దీన్నే మామూలుగా కొవ్వు పదార్థములు అంటారు, ఫ్యాట్ అంటారు. ఫ్యాట్ అనేటువంటిది ఏమిటి అంటే మన శరీరాలలో కరిగిపోకుండా అది నిలవ ఉండి అవసరం వచ్చినప్పుడు మిగతా పిండి పదార్థాలు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఖర్చు అయిపోయిన తర్వాత లోపల రిజర్వులో ఉండేటువంటి కొవ్వు పదార్థం కరిగి, లోపల హీట్ ఉందిగా, కొవ్వు పదార్థం కలిగి ఎనర్జీని సప్లై చేసేటువంటి మెకానిజాన్ని ఘృతపృష్ఠుడు అంటారు. అదేవిధంగా హిమాలయాల్లోనూ అక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి జంతువులు కూడా వాటికి వేడి ఎక్కడి నుంచి వస్తుంది? వాటికి ఎక్కడి నుంచి వస్తుందంటే వాటిల్లో ఉండేటువంటి ఆ కొవ్వు కరిగి ఆ కొవ్వు పదార్థం ఈ ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటుంది. అందుకనే మన వారు ఏం చేస్తారంటే పదార్థంలో ఏదైనా తిన్నప్పుడు నెయ్యి వేసుకోవాలి అంటే అందులో తినేటువంటి ఆహారంలో విటమిన్స్ ఉంటాయి, మరొకటి ఉంటాయి, అవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. కానీ నెయ్యి అనేటువంటిది స్టోర్ అయ్యి ఉండి అవసరం వచ్చినప్పుడు అది కరగడం ప్రారంభించి దానిలో నుంచి శక్తి ఇచ్చేటువంటి మెకానిజాన్ని ఘృతపృష్ఠుడు అంటారు. తర్వాత మామూలుగా అగ్నిహోత్రంలో హోమం చేసేటప్పుడు ఆ నేతిని పట్టే కదా అదంతా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అది యజ్ఞానికి సంబంధించినటువంటి పేర్లవి. తరువాత సవనుడు అంటే సోమపానం చేసేటువంటి వాడు. సోమపానము అనేటువంటిది మామూలుగా మనం చెప్పుకోవాలి అంటే ఏమిటంటే శరీరానికి ప్రాణాన్ని నిలబెట్టేటువంటి జల పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సోమము అని మనం అనుకోవచ్చు, ఊరికినే జస్ట్ టు అండర్స్టాండ్. కానీ యజ్ఞాలు చేస్తూ ఉండేటప్పుడు సోమలతల్ని పిండి ఆ వచ్చినటువంటి ఆ సోమ రసంతో హోమాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయనకి సవనుడు అని పేరు. తర్వాత మేధాతిథి. మేధ అంటే బ్రెయిన్ అని, అంటే ఇంటలెక్ట్ అని, ఇంటెలిజెన్స్ అని. కాబట్టి ఇంటెలిజెన్స్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఈ హీట్ ఉండడం వల్ల, అంటే ఆ యజ్ఞం చేసేటువంటి స్థితి ఉండడం వల్ల. సో ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్సో ఏ సార్ట్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్ అన్నమాట. కాబట్టి మేధాతిథి. తర్వాత వీతిహోత్రుడు. వీతిహోత్రుడు అంటే
వీతి అంటే హవిస్సే ఆహారంగా కలిగినటువంటి వాడు. అగ్నిహోత్రుడికి ఆహారం ఏమిటి? హవిస్సులే కదా. కాబట్టి హవిస్సులే ఆహారంగా కలిగినటువంటి వాడు. ఇక్కడ మనకి హవిస్సులు ఏమిటి అంటే మనం తినేటువంటి ఆహారమే హవిస్సుగా కలిగినటువంటి వాడు. సరే, మేధస్సు కలిగినటువంటి వాడు, హవిస్సు ఆధారంగా కలిగినటువంటి వాడు, మొత్తం కొవ్వు ఉన్నటువంటి వాడు, మంచి హీట్లు ఉన్నటువంటి వాడు, మంచి కార్యక్రమాలు చేయడానికి ఉండేటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా ఎందులో వచ్చే ప్రతి మానవుల్లో ప్రతి జీవిలోనూ కూడా ఈ 10 సంబంధమైనటువంటివి ఉన్నాయి. ఇక ఫైనల్గా కవి అంటే జ్ఞానస్వరూపుడు. కవి అంటే జ్ఞానం అంటే ఏమిటి? అంతరాలలోకి చూడగలిగినటువంటి వాడిని కవి అంటారు. పైకి మామూలుగా చూస్తాం అనుకోండి, చూస్తూ ఉంటే మామూలుగానే ఉంటారు. కవి అనేటువంటి వాడు, అందుకనే కవి విశ్వోహ అంటారు. అంటే సూర్యుడిని కవి అంటారు. అంటే సూర్యుడి యొక్క కిరణాలు మన వాతావరణ పొరల్ని చీల్చుకుంటూ భూమిలోకి కిందకు వచ్చి ఆ కిరణాలు లోపలికి వెళ్ళి ఆ నీటి లోపలికంటా చొరబడిపోయి ఆ నీటిని ఆవిరి చేసేటువంటి విధంగా, అంటే ఆ ఎక్స్రే బీమ్స్ కానీ లేజర్ బీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ కిరణ సంబంధమైనటువంటివి. అదేవిధంగా జ్ఞానము ఏమిటి అంటే, జ్ఞానం ఏం చేస్తుంది అంటే సమస్తమైనటువంటి విషయాల అంతరాల్లోకి వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకు సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడికి ఎదురుగా ఒక ఆకుని చూపించాం అనుకోండి, ఆకుని చూపించేటప్పుడు అప్పుడు ఆకులో ఏమున్నాయి అని చెప్పి తన జ్ఞానం చేత, తనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ చేత ఆ ఆకుని ఏదో మైక్రోస్కోప్ కింద పెట్టో మరొకటి పెట్టో దాని యొక్క అసలు విశేషాన్నంతటినీ కూడా లోపలికి అంతరాల్లోకి చూసేటువంటి ఆ లక్షణం కూడా సమస్త జీవుల్లోనూ కూడా పెట్టాడయ్యా. కాబట్టి ఇవి మామూలుగా ఇవన్నీ కూడా ఇది సర్వ ఏవ అగ్నినామానః, అగ్నినామనః, ఇవన్నీ కూడా అగ్ని యొక్క పేర్లు. అందువల్ల సమస్త జీవుల్లోనూ కూడా అగ్నిస్వరూపం ఉంటుంది. అగ్ని అంటే థర్మోడైనమికల్ ఆస్పెక్ట్స్. ఆ థర్మోడైనమిజం అనేటువంటిది లేకపోతే, ఆ హీట్ లేకపోయినట్లయితే ఆ జీవుడికి ఏ విధమైనటువంటి చలనము ఉండదు, చైతన్యము ఉండదు. అందుకనేంటి శరీరం చల్లబడిపోయిందండి అంటూ ఉంటారు. కాబట్టి ఏమండి మరి అలాంటప్పుడు -10 డిగ్రీసు -20 డిగ్రీసు ఇలాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి, అక్కడ చెట్లు అవి మొలుస్తున్నాయిగా, అక్కడ మనుషులు బతుకుతూ ఉన్నారుగా, అక్కడ అనేక రకాలైనటువంటి జీవజంతుజాలాలు కూడా ఉన్నాయిగా. మరి అవన్నీ కూడా బతుకుతున్నాయి అంటే ఆ అగ్నులు, ఆ ప్రాణాన్ని ఇచ్చేటువంటి, ప్రాణాన్ని నిలిపేటువంటి ఆ థర్మోడైనమికల్ కండిషన్స్ అన్నీ కూడా భగవంతుడు ఈ ప్రియవ్రతుడు కొరుకుల ద్వారా తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అదనమాట సృష్టి కార్యక్రమంలో ప్రియవ్రతుడు పాల్గొనడము అంటే ఏమిటనమాట, బ్రహ్మగారి యొక్క ఆదేశంతో ఈయన వివాహం చేసుకొని ఈ విధమైనటువంటి సిస్టమ్స్ని ఈ సృష్టి విలాసంలో తీసుకొచ్చి పెట్టారు అనేటువంటి విషయాన్ని మనం ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఊర్జస్వతి అనేటువంటి అమ్మాయి పుట్టింది. ఊర్జ అంటే ఏమిటి అర్థం? మామూలుగా శక్తి అని, ఊర్జ అంటాం కదా, ఊర్జ అంటే శక్తి. సో ఇవన్నీ ఉన్నాయి కానీ శక్తి లేకపోతే ఎలాగా? ఊర్జస్వతి అనేటువంటి అమ్మాయి పుట్టిన తర్వాత ఇంకా సుఖబ్రహ్మ ఏ తేషాం కవిర్మహావీర సవన ఇతి త్రయ అసన్నూర్ధ్వరేతస్తస్త ఆత్మవిద్యాయాం అర్భభావాదారభ్య కృతపరిచయాః అభభజన్. వీరిలో కవి ఉన్నాడే, మహావీరుడు ఉన్నాడే, సవనుడు ఉన్నాడే, వీళ్ళు ముగ్గురు కూడా నైష్టిక బ్రహ్మచారులు. వీళ్ళు తర్వాత వీళ్ళు చిన్నప్పటి నుంచే ఈ ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచే ఏం చేశారు అంటే ఏతేషాం వీళ్ళు కవి మహావీర సవన ఇది త్రయ, ఈ ముగ్గురు ఊర్ధ్వరేతస్స అంటే ఊర్ధ్వరేతస్సులై అంటే నైష్టిక బ్రహ్మచారులై ఉండిపోయారు. వాళ్ళు ఎప్పటి నుంచి? అర్భభావాత్, చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే భావంతో ఉన్నారయ్యా. ఉండి ఆత్మవిద్యాయాం కృతపరిచయా, ఆత్మవిద్య అనేటువంటి దానితో వాళ్ళు అభ్యాసం చేశారు. దాన్ని
చేసి పారమహంస్యం ఆశ్రమం అభజజన్. పరమహంసలుండేటువంటి పరమహంసాశ్రమాన్ని వాళ్ళు ముగ్గురు కూడా చేరుకున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఏమండి, మానవుల్లో పరమహంసలు ఉన్నారు కదండి, ఎంతోమంది మహానుభావులు మహాభక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు, పరమహంసలు ఉన్నారు, ఎంతెంతమందో ఋషులు వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళలో కూడా అగ్ని ఉంది కదా. వాళ్ళలో ఉండేటువంటి ఏ లక్షణము కవిహి అంటే అంతరాలలోకి చూడగలిగినటువంటి మహావీర, ఆ జ్ఞానం యొక్క ఇంటెన్సిటీ, మహావీర అంటే ఆ జ్ఞానం యొక్క ఇంటెన్సిటీ, ఆ వేడి, ఆ తపన, అది మహావీర సవనుడు. సవనుడు అనేటువంటి దానికి ఏమిటంటే సోమపానం చేయడం అంటే ఏమిటి, ఆ పరమాత్మలో నుంచి వస్తూ ఉండేటువంటి అమృత రసప్రవాహాన్ని దానిని పానం చేస్తూ తర్వాత సమస్తమైనటువంటి దృశ్యమాన జగత్తులోకి అన్నిట్లోకి అంతరాలలోకి దృష్టిని పెట్టి దాని యొక్క తపస్సు చేత పారమహంస స్థితికి చెందారు అని మనం అర్థం చేసుకోవాలి. రేపటి కార్యక్రమంలో ఇంకా సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఏం చెప్పారు అనేటువంటి విశేషం చూద్దాం.